దిల్సుఖ్ నగర్ లో పోలీసులు నిజంగా అత్యుత్సాహం చూపిస్తా ఉన్నారు. ప్రజాపాలన అని చెప్పేసి నిరుద్యోగులని క్రూరాతి క్రూరంగా ఈడ్చుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. సో మీరు చెప్పిన హామీ ప్రకారమే మీరు ఖాళీలు 18,000 పైగా ఖాళీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఆ నోటిఫికేషన్ వేయడానికి ఏం పోతా ఉంది మీకు? 5,000 నోటిఫికేషన్ వల్ల ఎవరికి లాభం దానికి? సో మాట్లాడదాం. శంకర్ ఏం చెప్తారు దీనికి సంబంధించి? మరి ఈరోజు పోలీసుల తీరు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఇదంతా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తుంది. పోలీస్ వ్యవస్థ కూడా మేమేం పాపం చేయలేదు. మేము పోలీస్ వ్యవస్థని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మీరు మా మీద ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు? ఏమన్నా మీకు రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? నిరుద్యోగుల్ని కొట్టమని చెప్పేసి ఏమన్నా మీకేమన్నా రేవంత్ రెడ్డి నిరుద్యోగుల్ని కొట్టమని ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటే చెప్పండి, మేమే వచ్చి డైరెక్ట్ కొట్టించుకుంటాము. ఇంత ఘోరమా? పోలీసులు మా నిరుద్యోగులను ఈడ్చి కొట్టే పరిస్థితి ఉన్నది. మేము కేవలము మాకు 5,000 ఉద్యోగ నోటిఫికేషన్ సరిపోదు. మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టు 20,000 పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వమని భర్తీ చేయమని అడుగుతున్నాం కదా. మేము అనుకున్నట్టు మీరు మమ్మల్ని దాడులు చేయడానికి మేము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయలేదు, లేకుంటే ఏదైనా చెప్పేసి మీరు ట్రాఫిక్ జామ్ అయ్యేలా మేము చర్యలకు పాల్పడలేదు. మేము శాంతియుతంగా నిరసన తెలుపుదామని వస్తే మీరు ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని అనవసరంగా కొట్టడము ఇది ఎక్కడి దౌర్భాగ్యం అండి. ఆ ఇంద్రనాయక్ని ఈడ్చుకెళ్ళే పరిస్థితి. ఆయన నిరుద్యోగే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు సిగ్గుపడండి. ఆ రోజు ఇదే ఇంద్రనాయక్ కాళ్ళ దగ్గరికి వచ్చిన మీ కాంగ్రెస్ ప్రభుత్వము గాంధీ భవన్ ఇంద్రనాయక్ కాళ్ళు పట్టుకొని మరి గాంధీ భవన్లో పిలిపించి అతనితోటి బస్ యాత్రలు చేపించి ఈరోజు పోలీసులతోటి కొట్టిస్తారా? ఈరోజు నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇంద్రనాయక్ ఏమైనా జరిగితే మాత్రం రాష్ట్రం ఖచ్చితంగా తగలపెడతామని చెప్తున్నాము. మేము అడిగేది 5,000 మాకు సరిపోవండి. ఏం చేసుకుంటాము? మీ ప్రభుత్వం ఏర్పడినాక 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి మీరు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి 5,000 నోటిఫికేషన్ ఎవరికి ఇస్తారు? మీ ఎమ్మెల్యేలకు ఇచ్చుకోండి. మీరు నెక్స్ట్ 19,000 వేకెన్సీస్ ఉన్నప్పుడు 5,000 ఇచ్చి మిగిలిన 14,000 మీ గాంధీ భవన్లో జాఫర్ సేలని పెట్టుకుంటారా? గుడ్డలు ఉడిసి కొడతాం. 15,000 ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోతే తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం వస్తుంది. గాంధీ భవన్ని కావచ్చు, రేవంత్ రెడ్డి ఇల్లును కావచ్చు, ఇటుక